వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్ మిత్రులారా. మనకు 7th క్లాసులో సెమిస్టర్ 2లో సిలబస్లోకి అడుగు పెట్టాం. ఇందులో మనకు ప్రధానంగా ఈ యొక్క మొఘలు సామ్రాజ్యం మరియు భక్తి సూఫీ ఉద్యమాలు ఇచ్చారు. సో మొఘలు సామ్రాజ్యంలో అదనంగా మనకు ఈ మరాఠా సామ్రాజ్యం, అంటే మరాఠా సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీకి సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా యాడ్ చేశాడు. సో మనము మొఘల్ సామ్రాజ్యంతో పాటు ఈ యొక్క ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొఘలు సామ్రాజ్యం. మరి ఈ మొఘలు సామ్రాజ్యము క్రీస్తు శకం 1526 నుంచి 1707 వరకు కొనసాగింది. అయితే వీరిని తొలి మొఘలులు అంటారు, అంటే గొప్ప మొఘలులు అంటారు, సమర్థ మొఘలులు, గ్రేటర్స్ మొఘలులు అంటారు. 1707 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఉన్న మొఘల్ చక్రవర్తులను మలి మొఘలులు, చివరి మొఘలులు, అలాగే దుర్భర మొఘలు అంటారు. కానీ మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది కేవలం తొలి మొఘలులు, అంటే బాబర్ నుంచి ఔరంగజేబు వరకు మాత్రమే మనకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఆ పాలకులతో పాటుగా మనకు వారికి సంబంధించిన పరిపాలన విధానం కూడా మనకు ఇందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మరి ఇందులో ఈ మొఘలు సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించింది అనేది ఒకసారి చూస్తే, ఈ మొఘలు సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ ఈ యొక్క కాబూల్ ప్రాంతానికి పాలకుడుగా ఉండేవాడు, ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ప్రాంతానికి పాలకుడిగా. మరి ఈ యొక్క ఆ సమయంలో మన యొక్క ఢిల్లీని పరిపాలిస్తున్నది లోడీ వంశం. ఈ చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ. సో ఈ యొక్క ఇబ్రాహిం లోడీ మీదికి ఈ యొక్క బాబర్ దండయాత్ర చేశాడు. పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ, ఆలం ఖాన్ లోడీలు అనేటటువంటి ముల్తాన్ లాహోర్ గవర్నర్ల యొక్క ఆహ్వానం మేరకు కాబూల్ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి బాబర్ ఈ యొక్క భారతదేశంపై దండెత్తుతాడు. దండెత్తి 1521 తేదీన జరిగిన ఈ నేటి హర్యానా రాష్ట్రంలోని పానిపట్టు అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ పానిపట్టు ప్రాంతం వద్ద మొదటి పానిపట్టు యుద్ధం అంటాం. సో 1526 ఏప్రిల్ 21న జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఈ బాబర్ ఈ యొక్క ఇబ్రాహిం లోడీని ఓడించేసి ఈ యొక్క అతన్ని చంపివేసి భారతదేశంలో ఈ యొక్క మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అలా బాబర్ చేత స్థాపించబడ్డ మొఘలు సామ్రాజ్యం ఈ యొక్క 1707 ఔరంగజేబు మరణం వరకు ఈ తొలి మొఘలుల పాలన కిందికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మొఘలు సామ్రాజ్యం అనేటటువంటిది ప్రధానంగా విస్తరణ చూస్తే మన యొక్క భారతదేశంలో ఇది మనకు నార్త్ సౌత్ అలాగే ఈస్ట్ వెస్ట్ అనుకుంటే, ఇక్కడ మనకు పశ్చిమాన ఇక్కడ సింధు ప్రాంతం, ఇక్కడ ఇది పశ్చిమం, ఇదంతా కూడా వీటి మధ్య వ్యాపించి ఉన్నటువంటిది వాయువ్య ప్రాంతం. ఈ వాయువ్య ప్రాంతంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఇక్కడ ఉత్తర ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతం, అలాగే తూర్పున వచ్చేసరికి నేటి అస్సాం, అలాగే బంగ్లాదేశ్ ప్రాంతాలు. ఇక దక్షిణ దిక్కుకు వచ్చేసరికి ఇక్కడ మనకు దక్కన్ ప్లాట్యూ, అంటే దక్కన్ పీఠభూమి. ఇదంతా కూడా ఏంటి అయ్యా అంటే ఈ యొక్క భారతదేశంలో మొఘలు సామ్రాజ్యం అనేది విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు. అంటే మనకిచ్చిన న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం మొఘలు సామ్రాజ్యం ఉత్తరాన కాశ్మీర్ నుండి, దక్షిణాన ఇక్కడ దక్కన్ పీఠభూమి వరకు, తూర్పున అస్సాం బంగ్లాదేశ్ యొక్క పరివాహక ప్రాంతాల నుండి పశ్చిమాన సింధు ప్రాంతం వరకు, మరియు వాయువ్యాన ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ మొఘలు సామ్రాజ్యం విస్తరించి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రేపు స్టేట్మెంట్లో మనకి ఇది అడుగుతాడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మొఘలులు అనేటటువంటి వారు ముఖ్యంగా మంగోలియా, ఉజ్బెకిస్తాన్
మంగోలియా, ఉజ్బెకిస్తాన్ ఈ యొక్క ప్రాంతాలు లేదా దేశాలకు చెందినటువంటి వారు. మంగోలియా, ఉజ్బెకిస్తాన్. యాక్చువల్గా మనం ఒకసారి గమనిస్తే ఈ అనేటటువంటి పదము యాక్చువల్గా ఈ వచ్చింది ఏ పదం నుంచే అంటే మంగోల్ పదం నుంచే ఆవిర్భవించింది. మంగోల్ పదం నుంచే ఈ మొఘలు సామ్రాజ్యం ఉద్భవించింది. మరి అటువంటి ఈ మొఘలులు మరి భారతదేశంలోకి వచ్చి 1526లో రాజ్య స్థాపన చేసి 1707 వరకు ఒక అద్భుతమైనటువంటి పరిపాలనను తొలి మొఘలులు అందించారు. మరి అటువంటి పరిపాలన అందించిన ఈ తొలి మొఘలులు అనేటటువంటి ఎవరయ్యా అనేది చూస్తే ఫస్ట్ ఇక్కడ బాబర్, అలాగే మనకు హుమాయూన్, అలాగే ఇక్కడ మనకు అక్బర్, అలాగే మనకు ఇక్కడ జహంగీర్, అలాగే ఇక్కడ మనకు షాజహాన్, అలాగే ఇక్కడ మనకు ఔరంగజేబ్. సో ఇక్కడ మనం ఒక చూసినట్లయితే ఇక్కడ బాబర్, హుమాయూన్, బాబర్ కొడుకు హుమాయూన్, హుమాయూన్ కుమారుడు అక్బర్, అక్బర్ కుమారుడు జహాంగీర్, జహాంగీర్ కుమారుడు షాజహాన్, షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్. సో మొఘలుల్లో తొలి మొఘలుల్లో మొదటివాడు బాబర్, చివరివాడు ఔరంగజేబ్. అయితే ఇక్కడ స్థలం ఎందుకు వదిలిపెట్టారంటే ఇక్కడ తొలిసారిగా న్యూ టెక్స్ట్ బుక్లో ఈ మొఘల్ వంశానికి చెందినటువంటి వారు కాకుండా మనకు ఈ యొక్క షేర్షా అనేటటువంటి ఈ సూర్ వంశానికి చెందిన పాలకుడు మధ్యలో ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనకు ఇక్కడ యాడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఈ 6 మొఘల్ చక్రవర్తులతో పాటు మనం షేర్షాది కూడా ఇక్కడ నేర్చుకోవాలి. మరి వీరి పాలనా కాలం ఇచ్చారు. అందులో 1526 నుంచి 1530 వరకు బాబర్ పరిపాలన, హుమాయూన్ 1530 నుంచి 1540, అలాగే షేర్షా 1540 నుంచి ఇక్కడ మనకు 1500 అంటే ఈయన పరిపాలనా కాలంలో వీళ్ళ వంశం సూర్ వంశం 1555 వరకు, అలాగే 1556 నుంచి 1605 1605 నుంచి 1627 జహాంగీర్, 1628 నుంచి 1657 ఈ యొక్క షాజహాన్, 1658 నుంచి 1707 వరకు ఈ ఔరంగజేబు యొక్క పాలన కొనసాగింది. దిస్ ఈజ్ ద క్రోనాలజికల్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ దిస్ మొఘల్ రూలర్స్ అండ్ ఆల్సో సూర్ డైనస్టీ రూలర్ షేర్షా. సో మరి ఇందులో ఫస్ట్ మనకు బాబర్. ఈ యొక్క బాబరు మనకు 1504 సంవత్సరాన్ని నాటికి ఈయన కాబూల్ ప్రాంతానికి పాలకుడుగా ఉన్నాడు. తర్వాత ఈయన ఈ యొక్క దౌలత్ ఖాన్ లోడి, ఆలం ఖాన్ లోడీల యొక్క ఆహ్వానం మేరకు 1526 ఏప్రిల్ 21లో భారతదేశంపై దండెత్తి ఈ లోడి వంశంలో చివరి వాడైనటువంటి ఇబ్రాహిం లోడీని ఓడించి ఈ యొక్క మొదటి పానిపట్టు యుద్ధంలో అతన్ని చంపివేసి ఈ యొక్క ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి ఈ భారతదేశంలో 1526లో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరి బాబర్ ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి గల కారణం ఈ యుద్ధంలో మరఫిరంగులు తుపాకులను ఉపయోగించాడు. ఈ మరఫిరంగులు తుపాకులు లాంటి మందుగుండు సామాగ్రిని ఉపయోగించడం వలన ఈ ఇబ్రాహిం లోడి సైన్యం చిత్తుగా తునాతునకలైంది. ఈ యుద్ధంలో భాగంగానే ఇబ్రాహిం లోడి తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగి యుద్ధ భూమిలో మరణించాడు ఇబ్రాహిం లోడి. తద్వారా అనుకున్న టైం కంటే చాలా తక్కువలోనే బాబర్కి విజయం అనేది లభించింది. తద్వారా ఈ మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా భారతదేశంలో బాబర్ ఈ యొక్క మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి బాబరు ఇంకా మరిన్ని అద్భుతమైన విజయాలు పరిపాలన
పరిపాలన విధాన అంశాలు చేపట్టాలనుకున్న లోపే 1530లో ఈ యొక్క బాబర్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆయన యొక్క సమాధిని ఇదే తన ఇష్టమైన నగరమైనటువంటి కాబూల్లో హుమాయూను నిర్మించడం అనేటటువంటిది జరిగింది. మరి బాబర్ తర్వాత ఆయన యొక్క కుమారుడైనటువంటి హుమాయూను సింహాసనాన్ని అధిష్ఠించాడు. హుమాయూన్ అంటే యాక్చువల్గా అదృష్టవంతుడని అర్థం, కానీ మొఘలు చక్రవర్తుల్లో హుమాయూన్ అంత దురదృష్టవంతుడు ఎవరు లేరు. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన యొక్క ముగ్గురు సోదరులకి రాజ్యాలను పంచిపెట్టి ఇచ్చాడు. బట్ కీలకమైనటువంటి ఆపద వచ్చినప్పుడు మాత్రం ఒక్క సోదరుడు కూడా హుమాయూనుకి సహాయం చేయలేదు. మరి ఆయనకు ఆపద ఏ రూపంలో వచ్చిందంటే ఈ ఆఫ్ఘన్ జాతీయుడైన ఈ సూరు వంశపాలకుడైన షేర్షా రూపంలో ఆపద వచ్చింది. మరి అలాంటి ఆపదలో తన అన్నను ఆదుకోవాల్సిన తమ్ముళ్ళే పూర్తి స్థాయిలో విడిచిపెట్టడం వల్ల ఒక్కడే ఒంటరిగా పోరాడాడు. దాని ఫలితం 1539, 1540 ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి చౌసా యుద్ధం, కనౌజ్ లేదా ఈ బిల్గ్రామ్ యుద్ధాలలో 1539, 1540లో వరుసగా జరిగిన చౌసా, కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధాలలో హుమాయూన్ షేర్షా చేతిలో ఓడిపోయి ప్రాణాలు అరచేతున పెట్టుకొని తన యొక్క భార్యను పూర్తి స్థాయిలో ఇక్కడ ఆయన ఒక సంరక్షణలో, రాజపుత్ర రాజు అమర్కోట రాజు సంరక్షణలో ఉంచి ఈ యొక్క పర్షియా దేశానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ యొక్క పర్షియా రాజు సఫావిద్ షా యొక్క ఆస్థానంలో ఆయన రాజ్యంలో ఉంటూ ఆయనకు సపర్యలు చేస్తూ పూర్తి స్థాయిలో ఆయన అనుమతిని పొంది ఆ సఫావిద్ సహకారంతో ఆయన సైన్యాన్ని వెంటబెట్టుకొని 1555 సంవత్సరంలో మరలా ఢిల్లీపై దండెత్తి ఈ షేర్షా వారసులని ఓడించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఢిల్లీని తిరిగి కైవసం చేసుకొని సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే 1540లో పోగొట్టుకున్న ఢిల్లీ సింహాసనాన్ని 15 సంవత్సరాలు భార్య కుమారుడైన అక్బర్కి దూరమై 1555లో మళ్ళీ కష్టపడి ఢిల్లీని దక్కించుకొని సింహాసనం అధిష్ఠించి పరిపాలించాల్సినటువంటి దశలో 1556 సంవత్సరంలో ఈ యొక్క తన ఇష్టంగా నిర్మించుకున్న ఢిల్లీలో అతిపెద్ద లైబ్రరీ గ్రంథాలయం మెట్లపై నుంచి జారిపడి ఈ యొక్క హుమాయూన్ మరణించడం జరిగింది. మరి హుమాయూన్ మరణించిన తర్వాత ఆయన సమాధిని ఆయన భార్య అమీదా బాను బేగం, ఈ యొక్క అక్బర్ తన కుమారుడైన అక్బర్ రాజుగా ప్రకటించబడినప్పుడు అమీదా బాను బేగం ఈయన యొక్క సమాధిని ఢిల్లీలో నిర్మించడం జరిగింది. ఈ సమాధికి యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక సంపదగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇక మనకు షేర్షా, ఈయన మొఘలు సామ్రాజ్య చక్రవర్తి కాదు, మొఘలు వంశంతో సంబంధం లేదు. ఈయన ఆఫ్ఘన్ జాతీయుడుగా ఈయనను మనము గుర్తించాలి. సూర్వంశంలో గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచాడు, గొప్ప యుద్ధ వీరుడుగా ప్రసిద్ధిగాంచాడు. సో ఈయన ముఖ్యంగా 1539-40లో చౌసా కనౌజ్ యుద్ధాలలో హుమాయూన్ని ఓడించి 1540 సంవత్సరంలో ఆగ్రాలను ఆక్రమించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి ఏకధాటిగా 5 సంవత్సరాల పరిపాలన చేశాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క షేర్షా. ఈయన కాలంలోనే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురాబడ్డాయి. ఈ 5 సంవత్సరాల కాలంలోనే ముఖ్యంగా అనేక రకాలైన అంటే తంతి తపాలా కానీ, రైత్వారీ విధానం కానీ,
తంతి తపాల రైత్వారి విధానం, రోడ్డు రవాణా సౌకర్యాలు, సైనిక సంస్కరణలు కానీ వాటెవర్ ఇట్ మే బి, ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాల సంస్కరణలు, సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు 5 సంవత్సరాల్లోనే చేపట్టి తన తర్వాత మొఘల్ పాలకుడైన అక్బర్కి పరిపాలనలో మార్గదర్శకుడిగా నిలవడం అనేటటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఈయన కాలంలో రూపాయి అనేటటువంటి వెండి నాణెము, అలాగే ధామ్ అనేటటువంటి రాగి నాణెములు ఈయన ఈ యొక్క ప్రవేశపెట్టడం జరిగింది. రూపాయి అనే వెండి నాణెం, ధామ్ అనే రాగి నాణెము. ఇందులో ఈ ధామ్ అనే రాగి నాణెము తన తర్వాత వచ్చిన పాలకుడైన అక్బర్ కాలంలో అది సాధారణమైనటువంటి నాణెంగా చలామణిలోకి రావడం జరిగింది ఈ యొక్క షేర్షా. చివరికి మనకు మరి షేర్షా 5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత 1545 సంవత్సరంలో కలింజర్ కోటను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు ఆ కలింజర్ కోట ముట్టడిలో ప్రమాదవశాత్తు మందుగుండు సామాగ్రి పేలి ఈ యొక్క షేర్షా తీవ్ర గాయాలై చనిపోతాడు. అలా చనిపోయిన తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన యొక్క వారసులు అసమర్థులు, బలహీనులు కావడం చేత 1555లో హుమాయూన్ ఈ యొక్క సఫావిద్ సహకారంతో, వాళ్ళ సైన్యం సహకారంతో ఢిల్లీని తిరిగి ఆక్రమించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. అది మనకు ముఖ్యంగా. కాకపోతే ఈ షేర్షా ఉన్న 5 సంవత్సరాలు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో ఈ యొక్క అక్బర్కి మార్గదర్శకుడుగా నిలిచాడు అనడంలో ఎటువంటి సందేహం అనేటటువంటిది లేదు మిత్రులారా. మనకు ఈ యొక్క మొఘలు చక్రవర్తుల్లో మనకు అక్బర్ హుమాయూన్ యొక్క కుమారుడు. హుమాయూన్ హమీదా బాను బేగంలకు జన్మించినటువంటి వారు అక్బర్. సో మొఘలు సామ్రాజ్యపు చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడిగా ప్రసిద్ధిగాంచాడు. ప్లస్ మొఘలు చక్రవర్తుల్లో నిరక్షరాస్యుడిగా కూడా పేరుగాంచాడు. మరి అక్బర్ హుమాయూన్ చనిపోయే నాటికి ఆయన బాలుడు. మరి హుమాయూన్ చనిపోయిన తర్వాత ఈ యొక్క అక్బర్కి 13 సంవత్సరాల వయసులో ఈ యొక్క పంజాబ్లోని కలనూర్ అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క అక్బర్ సంరక్షకుడిగా ఉన్న ఈ యొక్క బైరామ్ ఖాన్ పట్టాభిషేకం చేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క హేము అనేటటువంటి వాడు ఈ యొక్క ఢిల్లీని ఆక్రమిస్తాడు. ఢిల్లీ మించి ఆయన పరిపాలన చేస్తాడు. మళ్ళీ అలా హేము ఆక్రమించిన ఢిల్లీని తిరిగి పొందడానికి ఈ యొక్క బైరామ్ ఖాన్ 1556 నవంబర్ 5వ తారీఖున జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో ఈ యొక్క యుద్ధ భూమిలో ఈ యొక్క అక్బర్ చక్రవర్తిగా ఆ యొక్క అంటే మొఘల్ చక్రవర్తిగా అక్బర్ నా స్థానంలో ఉంచి అక్బర్ సంరక్షకుడైన బైరామ్ ఖాన్ రెండవ పానిపట్టు యుద్ధంలో ఈ ఢిల్లీని ఈ యొక్క అధిష్ఠించినటువంటి హేముని సంహరించి మరలా ఢిల్లీని పొందడం జరుగుతుంది. ఇలా రెండవ పానిపట్టు యుద్ధం తర్వాత ఇక మొఘలు సామ్రాజ్యం అనేది అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. ముఖ్యంగా 1561 నుంచి అక్బర్ స్వతహాగా యుద్ధాలు చేయడం ప్రారంభించాడు. స్వతహాగా యుద్ధంలో సైన్యాలకు నాయకత్వం వహించాడు. అప్పటి వరకు బైరామ్ ఖాన్ నీడలో ఉన్న అక్బర్ స్వతహాగా యుద్ధ రంగంలోకి దిగాడు. 1561 నుంచి మాల్వాతో ఆయన యొక్క యుద్ధ విజయాలకు శ్రీకారం చుట్టాడు. అలా గోండ్వానా, గుజరాత్ కానీ, సింధు కానీ, ముల్తాన్ కానీ, లాహోర్ కానీ ఇలా అన్నీ కూడా ముఖ్యంగా ఇవన్నీ కూడా సో ఇన్ని ఢిల్లీ, మాల్వా, గోండ్వానా, గుజరాత్, సింధు, ముల్తాన్, అలాగే లాహోర్, అలాగే మనకు బెంగాల్ ఇలాంటి ప్రాంతాలతో పాటు అనేక రాజపుత్ర రాజ్యాలను కూడా పొందాడు. వీటితో పాటుగా ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాజ్యాలు
దక్షిణ భారతదేశ రాజ్యాల మీద కూడా తన ఆధిపత్యాన్ని వహించాడు. ఇందులో ప్రధానంగా ఈ యొక్క దక్కన్ పరిపాలకురాల్లో అహ్మద్నగర్ మహిళా పరిపాలకురాలైన చాంద్ బీబీ యొక్క వీరోచితంగా అక్బర్ సైన్యాలను ఎదిరించి పోరాడి ఆమె వీరమరణం చెందింది. అలా అక్బర్ను ఎదిరించి పోరాడి ఓడిన మహిళా పరిపాలకురాలు చాంద్ బీబీ, ఈమె అహ్మద్నగర్ పరిపాలకురాలు. అలా మాల్వా నుంచి మొదలుకొని ఈ యొక్క రాజపుత్ర రాజ్యాలు, దక్షిణ భారతదేశ రాజ్యాలను ఇలా సంయుక్తంగా జయించినటువంటి ఒక గొప్ప యుద్ధ వీరుడు, పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన వాడు, మొఘల్ సామ్రాజ్య విస్తరణకు మొట్టమొదట పాల్పడినటువంటి గొప్ప పాలకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క అక్బర్. ఇలాంటి అక్బర్పై ప్రభావం చూపి అక్బర్కి ఒక మార్గదర్శిలా ఉన్నది ఎవరయ్యా అంటే అక్బర్ యొక్క ఆస్థానంలో ముఖ్యమైనటువంటి కవిగా, గాయకుడుగా ఉన్న రాజా బీర్బల్. ఈయన యొక్క అసలు పేరు మహేష్ దాస్, మన యొక్క హిందువు. సో బీర్బల్ అనేది మహేష్ దాస్కి అక్బర్ ఇచ్చిన బిరుదు. సో ఈయన యొక్క ప్రభావం అక్బర్పై ఎంతగానో పడింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. మరి చివరికి అక్బర్ ఈ యొక్క తన యొక్క దండయాత్రలో భాగంగా ఈ యొక్క చివరికి ఇన్ని అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు. అనేక మంది రాజపుత్ర రాజ్యాలు ఎవరైతే ఉంటాయో ఈ అనేక మంది రాజపుత్ర రాజ్యాలకు సంబంధించినటువంటి వారితో ఈ యొక్క స్థిరమైనటువంటి ఒక యుద్ధ వ్యూహాన్ని అనుసరించాడు. అందుకనే మొదట వారితో అంటే యుద్ధం చేయకుండా స్నేహపూర్వక సంబంధాలు, వైవాహిక సంబంధాలు కొనసాగించడానికి తెలివిని ఉపయోగించాడు. దాదాపుగా అక్బర్ యొక్క సార్వభౌమాధికారం, ఆయన యొక్క ధైర్య సాహసాలు, యుద్ధ వీరత్వం గురించి విన్న మన భారతదేశానికి చెందిన అనేక రాజపుత్ర రాజులు ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరించి ఆయనకు తమ కూతుళ్ళనిచ్చి వివాహం చేసి పూర్తి స్థాయిలో ఆయన సార్వభౌమాధికారాన్ని ఒప్పుకున్నారు. అంతే విధంగా అక్బర్ వాళ్ళని సాధారణంగా తన ఆస్థానంలోకి ఆహ్వానించి ఉన్నతమైన రాజ ఉద్యోగులుగా వాళ్ళని నియమించి తన పరమత స్థానాన్ని చాటుకున్నాడు అక్బర్. కానీ ఎన్ని రాజపుత్ర రాజ్యాలు ఉన్నా కూడా ఈ యొక్క మేవాడ్ రాజ్యానికి సంబంధించిన ఈ సిసోడియా వంశానికి సంబంధించిన పాలకులు ఈ యొక్క అక్బర్ యొక్క సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు, అక్బర్ని ఎదిరించారు. వాళ్ళ యొక్క రాజధాని మెయిన్ చిత్తోర్గఢ్. మేవాడ్ అనేది రాజపుత్ర రాజ్యం. ఈ రాజపుత్ర రాజ్యానికి రాజధాని చిత్తోర్గఢ్. ఈ మేవాడ్ అనేటటువంటి రాజ్యానికి సంబంధించిన పాలకులు ఏ వంశానికి చెందినవాడు? సిసోడియా వంశానికి సంబంధించిన వాళ్ళు. అందులో అక్బర్కి రాణా ప్రతాప్ సింగ్ అనేటటువంటి ఈ పాలకుడు, సింగ్ కాదు సిమ్, రాణా ప్రతాప్ సింగ్ ఈ అక్బర్ని వీరోచితంగా ఎదిరించి పోరాడారు. దాదాపు అన్ని రాజ్యాలు కూడా అక్బర్కి గులాంగిరి చేశాయి, సలాం కొట్టాయి, సార్వభౌమాధికారాన్ని అంగీకరించాయి. కానీ చివరిదాకా అక్బర్కి లొంగకుండా అక్బర్తో నిలిచినటువంటి అక్బర్ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోనటువంటి ఏకైక రాజపుత్ర రాజ్యం మేవాడ్ రాజ్యం. వంశం అంటే సిసోడియా. ఆ రాజ్యానికి రాజధాని చిత్తోర్గఢ్ అని చెప్పేసి మనం గుర్తించాలి. ఇక చివరకు అక్బర్ 1605 సంవత్సరంలో ఈ యొక్క అనారోగ్యంతో ఈయన మరణించడం అనేటటువంటిది జరిగింది. మరి అక్బర్ మరణించిన తర్వాత ఆయన యొక్క కుమారుడైనటువంటి సింహాసనానికి రావడం జరుగుతుంది. ఈ జహాంగీర్ యొక్క అసలు పేరు ఏంటంటే సలీం. ఈ సలీం అనేటటువంటి అక్బర్ కుమారుడు జహాంగీర్ పేరుతో, జహాంగీర్ అంటే విశ్వ విజేత అని అర్థం, ఈ జహాంగీర్ పేరుతో ఈయన 1605లో సింహాసనాన్ని అధిష్ఠించడం అనేటటువంటిది జరిగింది. మరి జహాంగీర్ కాలంలో ముఖ్యంగా జరిగింది ఏమిటయ్యా అంటే ఇక్కడ అత్యంత ముఖ్యంగా దక్కన్ ప్రాంతంపై దండయాత్రలు జరిగాయి.
అలాగే ముఖ్యంగా ఈయన కాలంలో వివిధ రకాల వాణిజ్య పన్నులు, వివిధ రకాల వస్తువులపై పన్నులు, వాణిజ్య పన్నులు, వివిధ రకమైనటువంటి వస్తువులపై పన్నులు అనేటటువంటివి ఇక్కడ భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి. ముఖ్యంగా ఈ యూరోపియన్ దేశాల వారికి భారతదేశంలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం కొనసాగించుకునేటటువంటి హక్కును ఆయన కల్పించడం అనేటటువంటిది జరిగింది. బట్ జహాంగీర్ ముఖ్యంగా మద్యానికి, ఈ యొక్క నల్ల మందుకు బానిసై పరిపాలనను పక్కకు పెట్టాడు. పరిపాలన మొత్తం కూడా జహాంగీరు ఈ యొక్క రెండవ భార్య అయినటువంటి నూర్జహాన్ చేతిలో పెట్టాడు. ఈ నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నిస్సా బేగం. సో ఈ మెహరున్నిస్సా బేగం చేతిలో పెట్టాడు. ఆమె నూర్జహాన్ అనేది బిరుదు, ప్రపంచానికి వెలుగు అని అర్థం. ఆమె అసలు పేరు మెహరున్నిస్సా బేగం. ఈమెను రెండో పెళ్లి చేసుకుంటాడు. అలాగే మద్యానికి, నల్ల మందుకు బానిసై నూర్జహాన్ ప్రేమకు ఆమె మోజులో పడిపోయి రాజ్యాన్ని మొత్తం పరిపాలన చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఆనందంలో, విలాసాల్లో, మత్తులో తేలిపోతూ వీళ్ళకి అప్పజెప్పడం వలన జహాంగీర్ ఒక గొప్ప యుద్ధవీరుడు కుమారుడైనటువంటి జహాంగీర్, ఎంతో పూర్తి స్థాయిలో ఇంకా రాజ్య విస్తరణ చేయాల్సినటువంటి జహాంగీర్ ఈ యొక్క పూర్తిగా పరిపాలన దక్షతను పక్కకు పెట్టి ఆయన పూర్తిగా మత్తు పదార్థాలతో ఆయన తన జీవితాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసుకున్నాడు. చివరికి అనారోగ్యంతో 1627 సంవత్సరంలో జహాంగీర్ మరణించడం జరిగింది. మరి జహాంగీర్ యొక్క సమాధి లాహోర్లో ఉంది. మరి ఈ అక్బర్ యొక్క సమాధి సికింద్రా, ఆగ్రాకు సమీపాన ఉన్న సికింద్రా వద్ద అక్బర్ సమాధి ఉంటే జహాంగీర్ సమాధి ఈ యొక్క లాహోర్లో ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే జహాంగీర్ తర్వాత షాజహాన్. ఈ షాజహాన్ అనేటటువంటిది ఈయన యొక్క అసలు పేరు ఖుర్రం అంటే సంతోషం. ఈ జహాంగీర్ కుమారుల్లో ఒకరు ఈ యొక్క ఖుర్రం అంటే సంతోషము. మరి షాజహాన్ అనేటటువంటిది ఇక్కడ బిరుదు. షాజహాన్ అంటే ఇక్కడ ప్రపంచ చక్రవర్తి అని అర్థం. ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల కాలంలో కాలంలో నిర్మించబడ్డ భవన నిర్మాణాలు, ఇతర నిర్మాణాలు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిర్మించబడలేదు. అన్ని ముఖ్యమైన నిర్మాణం. అందుకే ఇతన్ని ఇంజనీర్ కింగ్, నిర్మాణాల యువరాజుగా చెప్తారు షాజహాన్ని. మరి ఈయన కాలంలో కూడా ముఖ్యంగా దక్కన్ దండయాత్రలు తండ్రి కాలంలో వలె ఈయన కాలంలో కూడా ముఖ్యంగా దక్కన్ దండయాత్రలు ప్రారంభమయ్యాయి. అందులో ముఖ్యంగా ఈ దక్కన్ దండయాత్రలో ముఖ్యంగా షాజహాన్ పూర్తిగా 1633 సంవత్సరంలో అహ్మద్ నగర్ ప్రాంతాన్ని పూర్తిగా జయించి మొదటిసారిగా మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగం చేశాడు. అంతేకాదు ఇతను తన పరిపాలనా కాలంలో స్థానిక పాలకులు, సామంతుల యొక్క తిరుగుబాట్లను ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని పూర్తిగా అణిచివేశాడు షాజహాన్. బట్ ఇతర విదేశీ తిరుగుబాట్లు, ఇతర పొరుగు రాజ్యాలు తిరుగుబాట్లను అణిచివేశాడు. కానీ తన యొక్క ఇంటిలో అంతర్గత తిరుగుబాట్లను అదుపులో పెట్టలేకపోయాడు. అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా తన పరిపాలన చివరి దశలో 1657-58 సంవత్సరాల మధ్య కాలంలో ఈ షాజహాన్కు ఉన్నటువంటి నలుగురు కుమారుల మధ్య సింహాసనం కోసం జరిగిన వారసత్వ యుద్ధం ఏదైతే ఉందో దాన్ని నివారించలేకపోయాడు. ఆ నలుగురు కుమారుల్లో ముఖ్యంగా ఈ యొక్క ఔరంగజేబ్ అనేటటువంటి ఈ యొక్క మతసానం లేనటువంటి వ్యక్తి అత్యంత క్రూరుడు. మిగిలిన తన 3 సోదరులని ఓడించి అతి కిరాతకంగా చంపివేసి ఈ యొక్క మొఘలు సామ్రాజ్యపు చక్రవర్తిగా ఈ యొక్క సింహాసనం అధిష్ఠిస్తాడు. అంతేకాదు దీన్ని తప్పని చెప్పినందుకు, అడ్డుగా ఉన్నందుకు తన తండ్రి అయినటువంటి షాజహాన్ను ఆగ్రా జైలులో బంధించడం జరిగింది. ఆ ఆగ్రా జైలులో 1666లో ఈ యొక్క షాజహాన్ ఎవరైతే ఉన్నారో 1665లో షాజహాన్ ఆగ్రా జైలులోనే మరణించడం జరిగింది. అలా ఈ యొక్క తండ్రిని బంధించి సోదరులను సంవరించి ఔరంగజేబు ఈ యొక్క చిట్ట చివరి గ్రేటర్స్ మొఘలుల్లో చిట్ట చివరి మొఘలు చక్రవర్తి, అంటే సమర్థులైన మొఘలుల్లో ఈ యొక్క గొప్ప మొఘలు చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచడం సింహాసనం అధిష్ఠించడం అనేది జరిగింది. తొలి మొఘలు చక్రవర్తుల్లో చివరివాడు
తొలి మొఘలు చక్రవర్తుల్లో చివరివాడు. షాజహాన్ నలుగురు కుమారుల్లో కూడా చివరివాడిగా ఈ యొక్క ఔరంగజేబు పేరు గాంచాడు. అంతేకాదు ఈ యొక్క మొఘలు చక్రవర్తుల్లో ఇస్లాం మత నియమాలను అనుసరించి పరిపాలన చేసిన ఏకైక మొఘలు చక్రవర్తి ఇతడే. మొఘలులు యాక్చువల్గా సున్నీ అనే మత శాఖకు సంబంధించిన మహమ్మదీయులు. అటువంటి ఇస్లాం మతంలో తమ శాఖ అయిన సున్నీ మత శాఖ నియమాలను అనుసరిస్తూ ఈ యొక్క పరిపాలన చేసిన మొదటి మొఘల్ చక్రవర్తి. అంతేకాదు ఇస్లాం మతస్థుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఈ ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని అనుసరించి ఆ యొక్క గ్రంథం ప్రకారము పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి ఈ యొక్క మొఘల్ చక్రవర్తిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే ఔరంగజేబు. మొఘలు చక్రవర్తుల్లో పరమత సహనం లేనటువంటి ఏకైక మొఘలు చక్రవర్తిగా కూడా పేరుగాంచాడు. ఏకైక మొఘలు చక్రవర్తి అంటే అక్బరు హిందువులపై ఆ రద్దు చేసిన జిజియా పన్నును తిరిగి ఈ యొక్క ఔరంగజేబు హిందువులపై తన కాలంలో ప్రవేశపెట్టినటువంటి వారు. సో ఇతనికి పరమత స్థానం లేదు. అటువంటి పరమత స్థానం లేని కారణంగా, మత మౌఢ్యం కారణంగా, మత పిచ్చి కారణంగా ముఖ్యంగా ఔరంగజేబు ఈ యొక్క అస్సాం, రాజస్థాన్, గుజరాత్, దక్కన్ వంటి ప్రాంతాలతో పాటుగా ఈ ప్రాంతాల తిరుగుబాట్లతో పాటుగా పంజాబ్, అలాగే మనకు మరాఠాలతో కూడా ఇక్కడ ఈయన తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. అస్సాం, రాజస్థాన్, గుజరాత్, దక్కన్ ప్రాంతాలలో, అలాగే పంజాబ్, మహారాష్ట్ర అంటే మరాఠీ. పంజాబ్ సిక్కులు ఇంకా గురుతేజ్ బౌదూర్ అనేటటువంటి వారు ఈ యొక్క 9వ మత గురువు. అలాగే గురు గోవింద్ సింగ్ అనేటటువంటి వ్యక్తి సిక్కుల్లో 10వ గురువు. ఈ ఔరంగజేబు మత స్థానం లేని కారణంగా ఈ 9వ సిక్కుల మత గురువు అయిన గురుతేజ్ బౌదూర్ సింగ్ని ఉరిశిక్ష విధించి చంపడంతో 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ కాలం నుండి ఈ యొక్క సిక్కులంతా ఏకమై ఈ యొక్క ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వీరందరితో పాటుగా జాటు అనే తెగవాళ్ళు, జాట్ తెగ, సత్నామీ అనేటటువంటి వారు, జాటులు, సత్నామీలు, అలాగే రాజపుత్రులు, సో ఛత్రసాల్ అంటే బుందేలులు. సో ఈ బుందేలులు అనేటటువంటి వారు, రాజపుత్రులు, జాట్ తెగవాళ్ళు, సత్నామీ తెగవాళ్ళు, వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క ఇతని మీద తిరుగుబాటు చేశారు. వీళ్ళందరితో పాటు ముఖ్యంగా మరాఠా సామ్రాజ్య నిర్మాత అయిన శివాజీని బంధించడానికి ప్రయత్నం చేశాడు. బంధించాడు. శివాజీ తప్పించుకొని వెళ్ళిన శివాజీ పూర్తి స్థాయిలో ఔరంగజేబుకు చుక్కలు చూపించి ఈ యొక్క ఔరంగజేబుకు సంబంధించిన తాను కోల్పోయిన కోటలతో పాటు మరిన్ని అదనపు కోటలను ఈ యొక్క జయించి ఔరంగజేబు సవాలు విసిరాడు. సో ఔరంగజేబు ఉన్నంత వరకు మరాఠా సామ్రాజ్య దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయాడు ఔరంగజేబు. సో ఔరంగజేబు ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత ఎలాగైనా దక్కన్ ప్రాంతం మీద, అది మరాఠా సామ్రాజ్యం మీద జెండా ఎగరేయాలనుకున్నాడు. బట్ అది ఏమాత్రం కూడా కుదరలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో శివాజీ యొక్క వారసులు గెరిల్లా యుద్ధ విద్యలో ప్రావీణ్యత పొంది ఆ పీష్వాలని పిలువబడే శివాజీ కాలం నాటి ప్రధాని పదవిగా చేపట్టిన ప్రాచుర్యంలో ఉన్న ఈ పీష్వాలంతా సంఘటితమై ఈ యొక్క ఔరంగజేబుకు ఆ ఛాన్స్ లేకుండా చేయడం అనేది జరిగింది. ఇక శివాజీ ఈ యొక్క ఔరంగజేబు ముఖ్యంగా ఈ యొక్క తాను అనుకున్నటువంటి లక్ష్యాల్లో ఈ దక్కన్ రాజ్యాలలో, బహుమని సామ్రాజ్య భూభాగాలలో మిగిలి ఉన్న, మొఘలు సామ్రాజ్యంలో చేరకుండా మిగిలి ఉన్న ఈ యొక్క బీజాపూర్ గోల్కొండ ప్రాంతాలను ఈ యొక్క రెండింటిని 1685, 1687 సంవత్సరంలో వీటిని జయించి, ఈ రెండింటిని జయించడం ద్వారా పూర్తిగా ఈ యొక్క దక్కన్ భూభాగాలను మొఘలు సామ్రాజ్యంలో కలిపివేసిన ఘనతను సంపాదించుకున్నాడు ఈ యొక్క ఔరంగజేబు. మరి ఔరంగజేబు ఆ యొక్క 1707లో మరణించిన తర్వాత ఈయన యొక్క
యొక్క సమాధి అనేటటువంటిది ఔరంగజేబ్ది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద నిర్మించబడింది. మరి ఔరంగజేబు మరణించిన తర్వాత ఆయన వారసులు అసమర్థుడు కావడం వలన 1707 సంవత్సరం నుండి ఈ మొఘలు సామ్రాజ్యం అనేది పతనం కావడం అనేది ప్రారంభమైంది. అది చివరికి 1857 సిపాయిల తిరుగుబాటుతో తేలిపోయింది. అప్పుడు చివరి చక్రవర్తిగా రెండవ బహదూర్ షా ఉండేవాడు. ఈ యొక్క చిట్ట చివరి భారతదేశపు మొఘలు చక్రవర్తిగా రెండవ బహదూర్ షా ఉండేవాడు. ఆ తిరుగుబాటును 1857 తిరుగుబాటును బ్రిటిష్ వారు ఆంగ్లేయులు అణచివేసి రెండవ బహదూర్ షాను ఈయనను బంధించడంతో ఆయన 1862లో ఆయన ఈ యొక్క రంగూన్ జైలులోనే ఆయన మరణించడంతో భారతదేశంలో ఇక మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పూర్తి వంశం అనేది అంతమైపోవడం అనేది జరిగింది. అలా చిట్ట చివరి మొఘల్ చక్రవర్తిగా ఔరంగజేబు వారసుడుగా ఉన్నటువంటి వారసత్వం పొందిన రెండవ బహదూర్ షా మరణంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా అంతం కావడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనము ఈ రాజుల గురించి చక్రవర్తుల గురించి చూసాం. మరి వీరి పరిపాలనా విధానం అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మరి ఈ పరిపాలన విధానానికి సంబంధించిన మరి సమాచారాన్ని అనేది మనము చూడాలి. మరి ఆ సమాచారం ఏమిటి? రైట్, ఇక్కడ మనకి ఇక పరిపాలనా విధానం మొఘలు సామ్రాజ్య కాలంలో మరి పరిపాలనా విధానం అనేది ఏ విధంగా కొనసాగింది అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ ప్రధానంగా మొఘలు సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తులు తమ కాలంలో కేంద్రీకృత పరిపాలనా విధానాన్ని అనుసరించారు. అంటే ఇక్కడ అర్థము చక్రవర్తి లేదా రాజు సర్వాధికారి. అలాగే ముఖ్యంగా వీళ్ళు మంత్రిమండలి ఒక క్యాబినెట్ని ఏర్పాటు చేసుకొని వీళ్ళు పరిపాలన ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అన్ని ఆ మిగతా రాజవంశాల లాగానే వీరు కూడా రాచరికము వంశ పారంపర్యంగా ముందుకు కొనసాగించడం అనేటటువంటిది జరిగింది. రాజే సర్వాధికారి, అత్యున్నతమైనటువంటి న్యాయాధికారిగా ఇక్కడ కూడా కొనసాగడం జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ ప్రధానంగా వీరి కాలంలో చోటు చేసుకున్నది ఏమిటంటే, ముఖ్యంగా వీరు కూడా ఢిల్లీ సుల్తాన్ల వలె తమ సామ్రాజ్యాన్ని ముఖ్యంగా తమ శక్తివంతం చేసుకోవడం కోసం పరిపాలనా సౌలభ్యం కొరకు తమ సామ్రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. మరి ఏంటి అవి అంటే, ఇక్కడ సుబాలను సర్కారులుగా, సర్కారులను పరగణాలను గ్రామాలుగా విభజించారు. సో ఇక్కడ మొఘలు సామ్రాజ్యపు చక్రవర్తులు ఏం చేశారు? తమ సామ్రాజ్యాన్ని సుబాలను సర్కారులుగా, సర్కారులను పరగణాలను గ్రామాలుగా. అంటే మొఘలు సామ్రాజ్యపు చక్రవర్తుల అగ్ర పరిపాలన భాగం ఏంటంటే సుబాలు. తర్వాత దిగువ స్థాయి అంటే కింది స్థాయి పరిపాలన విభాగం ఏంటంటే గ్రామ స్థాయిలో పటేలు, చౌదరి, సో ముకద్దం లాంటి వీళ్ళు అధికారులుగా పర్యవేక్షణ అధికారులుగా ఉండేవాళ్ళు. కానీ మనకి ఇక్కడ ఏమిచ్చారు? సుబాలకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. సో మరి ఇక్కడ సామ్రాజ్యానికి అధిపతి ఎవరు? రాజు లేదా చక్రవర్తి. మరి సుబాలంటే ఏంటిది? సుబాలకి ఎవరు అంటే, ఈ సుబాలంటే మొఘలు సామ్రాజ్య కాలానికి సంబంధించిన రాష్ట్రాలు. సో మొఘలు సామ్రాజ్య కాలానికి సంబంధించిన నేటి రాష్ట్రాలతో పోల్చదగినటువంటి ఆనాటి పరిపాలన విభాగాలే సుబాలు. మరి ఆనాటి రాష్ట్రాలుగా పిలువబడ్డ సుబాల మీద వాళ్ళు నియమించినటువంటి అధికారి, పరిపాలనా పర్యవేక్షణ అధికారి ఎవరంటే ఇక్కడ మనకు సుబేదార్ అని చెప్పేసి అనాలి. సుబేదార్ ముఖ్యంగా పరిపాలనా అధికారి.
మరి మొత్తం అక్బర్ కాలంలో, బాబర్ హుమాయూన్ కాలంలో ఏమున్నాయి? శుభాలు ఎవరి కాలంలో సృష్టించబడ్డాయి అంటే బాబర్ కాలంలోనా, లేకపోతే హుమాయూన్ కాలంలోనా, లేకపోతే అక్బర్ కాలంలోనా అన్నప్పుడు ఈ బాబర్ హుమాయూన్ కాలంలో ఈ శుభాలు అనేవి లేవు, పరిపాలన ప్రభావం అంతగా లేదు. ఎందుకంటే బాబర్ హుమాయూన్లు అనేటటువంటి వారు సామ్రాజ్యాన్ని స్థాపించారు, పునర్నిర్మాణం చేసే బాధ్యతను చేపట్టారు. బట్ వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకువెళ్ళే, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళేటటువంటి ఆ బాధ్యత మాత్రం వాళ్ళు తీసుకోలేదు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించలేదు. ఈయన 4 సంవత్సరాలు పరిపాలిస్తే హుమాయూన్ 10 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ పర్షియా దేశానికి వెళ్ళాడు. ఇక ఒక స్థిరంగా ఉంటూ పరిపాలన చేసింది ఎవరయ్యా అంటే హుమాయూన్ కుమారుడు అక్బర్. అందుకనే ఈ అక్బర్ కాలంలోనే ఈ యొక్క శుభాలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్బర్ ఏం చేశాడు తెలివిగా, తనకంటే ముందు ఢిల్లీని సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలనా విధానం అనుసరించిన, పరిపాలన సంస్కరణ చేపట్టిన షేర్షాను ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకొని షేర్షా ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలను ఆయన కొద్దిగా మోడిఫై చేసి తన కాలంలో ప్రవేశపెట్టాడు. షేర్షా ఏం చేశాడు, సామ్రాజ్యాన్ని సర్కారులుగా గణాలని మనకు గ్రామాలుగా విభజిస్తే దానికి మనోడు ఈ యొక్క శుభాలు అనేది కొత్తగా యాడ్ చేశాడు. అంటే మొఘల్ కాలంలో ఈ యొక్క రాజ్యాలు, మరి అక్బర్ కాలంలో మొత్తం ఉన్నటువంటి శుభాలు ఎన్నంటే 15 శుభాలు. అక్బర్ కాలంలో మొత్తం ఉన్న శుభాలు అంటే రాష్ట్రాలు ఎన్నంటే 15. అలాగే ముఖ్యంగా అక్బర్ షేర్షాను రోల్ మోడల్గా తీసుకొని ఈయన రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే తన రాజ్యంలోని ప్రజల యొక్క వ్యవసాయ భూములు, వాళ్ళకు చెందిన వ్యవసాయ భూములు అంటే పంట భూములు ఏవైతే ఉంటాయో ఆ పంట భూములు ఏం చేశాడు, ఈయన కొలిపించాడు. అంటే సర్వే చేయించి దాని ప్రకారము ఆ యొక్క శిస్తును నిర్ణయించి దాని ప్రకారం డైరెక్ట్గా ప్రజల నుండి అధికారుల చేత శిస్తుని లెక్క ప్రకారము వసూలు చేసేటటువంటి ఒక సరికొత్త షేర్షా ప్రవేశపెట్టిన అదే రైత్వారీ విధానాన్ని ఈ యొక్క అక్బర్ తన కాలంలో తీసుకువచ్చాడు. అందుకనే చాలామంది చరిత్రకారులు అక్బర్కి షేర్షా పరిపాలనలో మార్గదర్శకుడు అని చెప్పేసి అంటారు. మరి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన విధానాన్ని తన కాలంలో ముందుకు తీసుకొచ్చాడు. అంతేకాదు అక్బరు మరొక ముఖ్యమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు తన కాలంలో, ఈ యొక్క మన్సబ్దారీ విధానం. అంటే ఇది మొఘలుల కాలంలో ఒక సరికొత్త సైనిక విధానం, ఒక సరికొత్త సైనిక వ్యవస్థ లేదా ఒక సరికొత్త సైనిక విధానమే ఈ యొక్క మన్సబ్దారీ విధానం. మరి ఇక్కడ మన్సబ్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఈ మన్సబ్ అనేటటువంటి పదానికి అర్థము ఈ యొక్క ప్రత్యేకమైన సైనిక హోదా. అంటే ఇక్కడ మన్సబ్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో, మన్సబ్ అనేటటువంటి పేరు మన్సబ్ అనేటటువంటి పదానికి ఉన్న అర్థాన్ని సూచిస్తుంది. అంటే మన్సబ్ అంటే అర్థమైంది, ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క మన్సబ్దారీ విధానంలో మనకు ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన సైనిక హోదా. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే ఇక్కడ మన్సబ్దారీ విధానం ప్రత్యేకమైన సైనిక హోదా అంటే 1 ర్యాంకు, 2 జీతం, అలాగే 3 ఆ యొక్క క్యాడర్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ర్యాంకు, ఒక వ్యక్తి సైనికునికి సంబంధించిన ర్యాంకు, సైనికునికి సంబంధించిన జీతం, సైనికునికి సంబంధించిన క్యాడర్. అంటే వాళ్ళు ఎంత సైన్యాన్ని పోషించవలసింది, వాళ్ళు ఎంత ర్యాంకు, వాళ్ళు తీసుకునే జీతం ఎంత, దీని ఆధారంగా ఈ యొక్క అక్బరు ఈ మన్సబ్దారీ విధానాన్ని ఈ యొక్క ప్రవేశపెట్టాడు. దీని ద్వారా సక్సెస్ అయ్యాడు. ప్రధానంగా అక్బర్ కాలంలో 10 నుంచి 10,000 వరకు ఈ మన్సబ్దారీ ర్యాంకు హోదా ఉండేది. ఇది అతి తక్కువ మన్సబ్దారీ ర్యాంకు, ఇది అతి ఎక్కువ మన్సబ్దారీ ర్యాంక్ అని చెప్పేసి అంటాము.
అంటే సైనిక హోదా, వాళ్ళ యొక్క ర్యాంక్ ఎంత, 10, 20, 30 మందా, 100 మందా, వాళ్ళు తీసుకునే జీతం ఎంత, అలాగే వాళ్ళ యొక్క క్యాడర్ ఏమిటి, ఈ యొక్క ముఖ్యంగా వీటిని బేస్ చేసుకొని ఈ మన్సబ్దారీ విధానాన్ని అనుసరించాడు. అంతేకాదు అక్బరు తెలివిగా ఏం చేశాడు, తన యొక్క పాలనా కాలంలో రాజపుత్రులతో ఇందాకే చెప్పాను తెలివిగా సంబంధాలు పెట్టుకున్నాడు. వారితో మొదట పూర్తి స్థాయిలో గొడవ పెట్టుకోలేదు, వేరే రాజ్యాల మీద దాడి చేసి వారిని చిత్తుగా ఓడించి తన సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించుకొని అదే అధికారాన్ని ఇండైరెక్ట్గా భారతదేశంలోని రాజపుత్ర రాజ్యాలు తెలుసుకునేటట్లుగా వాళ్ళకల్లా వాళ్ళే తన సార్వభౌమాధికారాన్ని అంగీకరించేటట్లుగా చేసుకొని తెలివిగా వారి యొక్క కుమార్తెలతోటే ఈయన వైవాహిక సంబంధాలను కల్పించుకొని వారిని వివాహం చేసుకున్నాడు. అలాగే వాళ్ళ సపోర్ట్ తనకు కావాలి, మద్దతు కావాలని చెప్పేసి అందులో ఉన్న కొంతమందిని వాళ్ళ వైవాహిక సంబంధాలు కొనసాగించిన వారిలో కొంతమందిని తీసుకొచ్చుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క తన యొక్క ఆస్థానంలో ఉన్నత ఉద్యోగాలుగా ఇచ్చాడు. రాజా భగవాన్ దాస్, రాజా తోడర్మల్, రాజా మాన్ సింగ్, రాజా తోడర్మల్, రాజా బీర్బల్ లాంటి అనేక మంది హిందువులు రాజపుత్రులను ఇలా తన యొక్క ఆస్థానంలో ఉన్నత ఉద్యోగాలు పదవులు ఇచ్చేసి వారి యొక్క మద్దతును పొందినటువంటి మొఘల్ చక్రవర్తిగా పేరుగాంచాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మొఘలులకు రాజపుత్రులకు సంబంధాలు మొఘలుల పరిపాలన వ్యవస్థలో అక్బర్ కాలం నుండి, బాబర్ హుమాయూన్ కాకుండా అక్బర్ కాలం నుండి అక్బర్ కాలంలో ఎక్కువగా కొనసాగాయి, వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా దక్కింది. బట్ ఈ యొక్క షాజహాన్ అనేటటువంటి కాలం నుండి ఇవి క్షీణించడం ప్రారంభమయ్యాయి. మొఘలులతో రాజపుత్ర సంబంధాలు అక్బర్ కాలంలో ఎక్కువగా కొనసాగితే షాజహాన్ అతని మనవడైన షాజహాన్ కాలంలో అవి పతనం కావడం ప్రారంభమయ్యాయి. అవి ఇంకా పూర్తిగా కొలాప్స్ అయ్యింది ఎవరి కాలంలో అయ్యా అంటే ఈ యొక్క షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు కాలంలో పూర్తిగా ఈ యొక్క రాజపుత్రులతో మొఘలులకు ఉన్నటువంటి సంబంధాలు అనేవి పూర్తిగా తెగిపోయాయి. పూర్తిగా తెగిపోవడం వలన ఈ రాజపుత్రులంతా ఒక కూటమిగా ఏకమై ఈ ఔరంగజేబు మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. బట్ ఆ తిరుగుబాటును ఔరంగజేబు తన యొక్క సమర్థవంతమైన సైనిక వ్యవస్థతో దాన్ని ఎదుర్కోవడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి వీరి కాలం నాటి మొఘలుల కాలంలో మరి సామాజిక పరమైనటువంటి మతపరమైనటువంటి ఈ యొక్క జీవనం ఏ విధంగా ఉంది అని చూస్తే మొఘలుల కాలం నాటి సమాజంలో ఎక్కువగా నివసించింది ఎవరంటే హిందువులు, తక్కువగా ఉన్నది ఎవరంటే ముస్లిములు. అంటే పాలకులు ముస్లిములు, పాలితులు హిందువులు. బట్ సమాజంలో ఎక్కువ ఉంది హిందువులు, తక్కువగా ఉంది ముస్లిములు. అయినా వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండేది, ఎందుకంటే పాలకులు కాబట్టి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హిందువులు ముస్లింలతో పాటు ఆనాటి సమాజంలో సిక్కులు, పార్సీలు లేదా జొరాస్ట్రియన్లు, క్రైస్తవులు, అలాగే జైన మతానికి సంబంధించిన వాళ్ళు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆనాటి సమాజంలో నివసించడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ మొఘలు చక్రవర్తుల్లో ఔరంగజేబు ఈ యొక్క ముస్లిం మతాభిమాని కాబట్టి ముస్లిం మత సూత్రాలు, ఇస్లాం మత సూత్రాలు, ఈ యొక్క ఇస్లాం మత ప్రజలలో, ఇస్లాం మతం స్వీకరించిన వాళ్ళలో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అభివృద్ధి చేయడానికి, వాళ్ళలో నైతిక విలువలను పెంపొందించడానికి, ఆ నైతిక జీవనాన్ని పర్యవేక్షించడానికి ఎస్పెషల్లీ ఈ యొక్క ఔరంగజేబు ఆనాటి సమాజంలో ఎస్పెషల్లీ ఇస్లాం మతానికి సంబంధించిన ప్రజల యొక్క నైతిక జీవనాన్ని అభివృద్ధి పరచడానికి, కాపాడడానికి ముతౌసిబ్ అనేటటువంటి మతపరమైన అధికారులుగా చెప్పబడ్డ గూఢాచారులను ఈ యొక్క ఔరంగజేబు నియమించడం అనేది జరిగింది. బట్ మన యొక్క అక్బర్ మాత్రం ఈ యొక్క మొఘలు చక్రవర్తుల్లో ఇతను ఒక్కడే పరమత సహనం కలిగిన మొదటి మొఘలు చక్రవర్తిగా పేరుగాంచాడు. దానికి నిదర్శనం హిందువులపై ఉన్నటువంటి తీర్థయాత్రల పన్ను కానీ, ఈ యొక్క హిందువులపై విధించే మతపరమైన జిజియా పన్నును గాను, తీర్థయాత్రల పన్నును, జిజియా పన్నును రద్దు చేసినటువంటి వారు. కానీ ఔరంగజేబు తన కాలంలో వీటిని మళ్ళీ తిరిగి హిందువులపై విధించి వసూలు చేయడం జరిగింది. బట్
అక్బర్ ఆ పని చేయలేదు. ఆ పన్నులను రద్దు చేసి అన్ని మతాలు సమానమని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకునేటటువంటి క్రమంలో ఆయన ఏం చేశాడయ్యా అంటే ఈ యొక్క 1575లో ఈ యొక్క ఇబదత్ ఖానా అంటే తాను కొత్తగా నిర్మించిన నగరం ఫతేపూర్ సిక్రీ, సో ఆగ్రాకు సమీపాన ఈ ఫతేపూర్ సిక్రీ పట్టణంలో 1575లో ఈ యొక్క అక్బర్ ఇబదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. ఆ ఇబదత్ ఖానా అనే ప్రార్థనా మందిరంలో అక్బర్ హిందువులు, ఇస్లాం మత పండితులు, హిందూ మత పండితులు, క్రైస్తవ, జొరాస్ట్రియను, జైన, బౌద్ధ, సిక్కు ఇలా ప్రతి ఒక్క మతాలకు సంబంధించిన మత పెద్దలు, గురువులను పిలిపించి వారితో చర్చించి అన్ని మతాల యొక్క సారాంశాన్ని తెలుసుకొని చివరికి అన్ని మతాల సారాంశం కూడా చెప్పేది ఒకటే అని భావించి వీటన్నిటిని కలపడానికి తనకు వచ్చినటువంటి ఆ మత ఆలోచనల భావన ఆధారంగా, ఆ మత ఆలోచనల భావన అంటే సులువు ఈ కుల్ అంటే విశ్వశాంతి లేదా ప్రపంచ శాంతి అనే భావన ఆధారంగా అన్ని మతాలను ఒకే తాటి కిందికి తీసుకురావడానికి, విశ్వశాంతి లేదా ప్రపంచ శాంతిని పెంపొందించడానికి 1582లో ఈ అక్బర్ ఈ సులువు ఈ కుల్ అంటే విశ్వశాంతి భావన ఆధారంగా దీన్ ఈ ఇలాయి అనే నూతన మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. దీన్ ఈ ఇలాహి 1582 ఇది తీసుకొచ్చాడు, అంటే ఈ మతాన్ని స్థాపించాడు. కానీ అంత కష్టపడితే కేవలం ఇందులో చేరిన సభ్యుల సంఖ్య 18. ఆ 18 మందిలో ఒకే ఒక్కరు మన హిందూ మతానికి చెందిన వారు జాయిన్ అయ్యారు. అతడే రాజా బీర్బల్, మహేష్ దాస్ అని చెప్పాను. సో కాబట్టి అక్బర్కున్న ఈ భావాలను ఎవరు గౌరవించలేదు. సో అంతటితో చివరికి ఈ యొక్క దీనిహి ఇలాయి అనేటటువంటి ఈ విశ్వశాంతి, సామరస్య, సమగ్రత, సహోదరత్వ భావనను పెంపొందించే ఈ భావన అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇది కేవలం ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య ఆస్థాన మతంగానే మిగిలిపోవడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. నెక్స్ట్ ఇక్కడ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారంలో ఇక్కడ మనకు ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన అంశం. మరి మొఘల్ సామ్రాజ్య కాలంలో ఆర్థిక పరిస్థితులు చర్చించుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ముఖ్యంగా ఏ దేశమైనా ఏ రాజ్యమైనా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది దాని యొక్క అభివృద్ధి. సో మొఘలుల కాలంలో వ్యవసాయం, వ్యాపార వాణిజ్యాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా ఆనాటి ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటంటే వ్యవసాయం. మరి వ్యవసాయంలో భాగంగా వీరు చెరువులు, కాలువలు, బావులు వంటి తద్వారా నీటిపారుదల సౌకర్యాలను ఉపయోగించుకొని వీరు వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. మరి వారు చేసుకునేటటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయంలో భాగంగా వీరు ఏం చేశారయ్యా అంటే వివిధ రకాలైన ఆహార పంటలను, ఆహారేతర పంటలు పండించుకున్నారు. అందులో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోధుమలు, బార్లీ, వరి వంటి ఈ యొక్క ఆహార పంటలతో పాటుగా మనకు ఈ యొక్క ఆహారేతర పంటల్లో మనకు పత్తి కానీ, పొగాకు కానీ, అలాగే మనకు నీలిమందు కానీ, అలాగే మనకు మొక్కజొన్న కానీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క పత్తి పంట కానీ, ఇక్కడ పొగాకు కానీ, అలాగే మనకు ఇక్కడ నీలిమందు కానీ, అలాగే మనకు ఇక్కడ మొక్కజొన్న కానీ, ఇవన్నీ కూడా ఆహారేతర పంటలు. గోధుమలు, బార్లీ, వరి వంటివి ఆహార పంటలు. ఇవి విస్తృతంగా వీళ్ళు పండించుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా మరి ఇలాంటి పంటలు పండించుకుంటున్నారు, ఓకే. మరి ప్రధాన వృత్తి వ్యవసాయం, ఓకే. మరి రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏమిటయ్యా అంటే భూమి శిస్తు. అదే మన టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడు, మొఘలుల కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల మీద విధించి వసూలు చేసే పన్నుల ద్వారా చేరే ఆదాయమే. అంటే మొఘలుల కాలంలో ప్రధానంగా
వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల మీద విధించి వసూలు చేసే పన్నుల ద్వారా ప్రధానంగా మొఘలు సామ్రాజ్య కాలం నాటి ఆదాయం అనేది సమకూరేది. అదే మనకు ప్రధానంగా భూమి శిస్తు. ఇక్కడ వసూలు చేయబడే భూమి శిస్తు ఎంత అంటే 1/3 మరి దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకురావడానికి ఈ యొక్క అక్బర్ ఏం చేశాడయ్యా అంటే తన కాలం నుండి భూమిని 4 రకాలుగా విభజించాడు. భూములను 4 రకాలుగా విభజించి ముఖ్యంగా తన ఆర్థిక మంత్రి అయినటువంటి రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి రాజా తోడర్ మల్లుతో ఆయన నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. అందులో భాగంగానే వెలుగులోకి వచ్చినటువంటిదే ఈ జప్తు విధానం. జప్తు విధానం అంటే జప్తు అంటే అర్థము భూమిని కొలవడం అంటే ఇక్కడ అక్బర్ ఏం చేశాడు, ముఖ్యంగా 1580 సంవత్సరం నుండి మనకు గత 10 సంవత్సరాల యొక్క పూర్వపు పంటలను, ఆ పంటల దిగుబడిని అంచనా వేయాలి. అంటే ఇక్కడ అర్థమైంది మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ అక్బర్ ఏం చేశాడు, తన కాలంలో ఈ సరికొత్త ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ఇక్కడ మనకు భూమిని 4 రకాలుగా విభజించాడు. పోలస్, పరౌట్, చచర్, బంజర్. ఇది బుక్లో ఇవ్వలే, మీ ఐడియా కోసం చెప్తున్నాను. పోలస్, పరౌట్, చచర్, బంజర్ అంటే ఇక్కడ మా సారవంతమైన భూములు అంటే మనకు 1 సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి పండే పంట, అలాగే 4-5 సంవత్సరాలకు పండే పంట, బీడు భూమి అని ఇట్లా 4 రకాలు చేపించి ఏం చేసిండు, సారవంతమైనటువంటి భూములు, 2-3 సంవత్సరాలకు పంటలు పండేటటువంటి భూములు, ఇలా మొత్తం కూడా అన్నిటిలో అన్ని రకాలైన వ్యవసాయ భూములు లేదా పంట భూములలో శిస్తును విధించి వసూలు చేయడం కరెక్టు కాదని ఈ యొక్క రాజా తోడర్మల్కు నియమించి ఈ జప్తు విధానాన్ని తీసుకొచ్చిండు. దీని ప్రకారం ఏంటంటే ఈ తోడర్మల్లు ఈ మొఘల్ సామ్రాజ్యం విస్తరించి ఉన్న అన్ని ప్రాంతాలలో పర్యటించి ముఖ్యంగా ఏవి సారవంతమైన భూములు, ఏవి నిస్సారమైన భూములు, ఏవి మెట్ట భూములు అని ఇలా విభజించుకొని ఏ భూముల్లో ఏ పంటలు పండిస్తున్నారు, వాటి యొక్క పంటల దిగుబడి ఎంత, వాటికి గిట్టుబాటు ధర ఎంత, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి ప్రాంతాన్ని కొన్ని బ్లాకులుగా విభజించి ఆ బ్లాకులకు ఆధారంగా ఒక్కొక్క బ్లాకుకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి చేసిన పట్టిక ఆధారంగా శిస్తును నిర్ణయించి ఆ నిర్ణయించిన ప్రకారమే శిస్తును ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మారకుండా వసూలు చేసే పద్ధతికి శ్రీకారం చుట్టాడు ఈ యొక్క అక్బర్. దాన్నే జప్తు విధానం అంటారు. బట్ ఇది గుజరాత్, బెంగాల్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా సాధ్యమైంది. ఇటువంటి ఈ సరికొత్త పద్ధతిని తీసుకురావడం జరిగింది ఈ జప్తు విధానం. అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. అందులో ముఖ్యంగా నూతన పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అందులో మొఘలుల కాలంలో అత్యంత ప్రధానమైన పరిశ్రమగా వస్త్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమల్లో వివిధ రకాల రంగులు అద్దిన ఉన్ని, అలాగే అద్దకం, అలాగే మజ్లీన్, కాలికో వస్త్రాలు, వెల్వెట్ వస్త్రాలు, అలాగే మనకు ఇవన్నీ కూడా మనకు ముఖ్యంగా ఈ యొక్క వీరి కాలంలో ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి తయారు చేయబడి ఎగుమతి చేయబడినటువంటి వస్త్రాలు. మరి ఇందులో ప్రధానంగా ఇక్కడ ఎస్పెషల్లీ సిల్క్, అలాగే పట్టు వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఈ సిల్క్ పట్టు వస్త్రాలను మాత్రం ఎస్పెషల్లీ ఈ యూరప్ ఖండానికి సంబంధించిన దేశాలకు, ఇండోనేషియా దేశానికి, అలాగే జపాన్ దేశాలకు ఈ సిల్క్ మరియు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను ఎగుమతి చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొఘల్ సామ్రాజ్య కాలంలో ఆనాటి అంతర్జాతీయ వ్యాపారంలో మన యొక్క భారతదేశానికి సంబంధించిన నూలు వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని పొందినటువంటిదిగా మనకు ఆ
ఆనాటి ఆధారాలు చెప్తున్నాయి. మొఘలు సామ్రాజ్య కాలంలో ఆనాటి ఈ మొఘలులు చేసినటువంటి విదేశీ అంతర్జాతీయ వ్యాపారంలో నూలు వస్త్ర పరిశ్రమదే అగ్రస్థానం. అంతగా డెవలప్ అయింది వీళ్ళ కాలంలో వస్త్ర పరిశ్రమ అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం. అంతేకాదు వీరి కాలంలో వ్యాపారము అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా సముద్రాల మీద మార్గమే కాకుండా సముద్ర జల మార్గమే కాకుండా భూమార్గం ద్వారా కూడా వీళ్ళు ఈ యొక్క వ్యాపార సంబంధాలు కొనసాగించారు. అందుకనే ముఖ్యంగా మొఘలుల కాలంలో ప్రజా పనుల విభాగం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు ఏం చేసిందయ్యా అంటే ముఖ్యంగా మొఘలు సామ్రాజ్యంలో వివిధ గ్రామాల నుంచి పట్టణాలకు వివిధ రకాల పట్టణాల నుంచి నగరాలకు వీటన్నిటిని కలుపుతూ ఈ యొక్క అనేకమైన విశాలమైన రహదారులను నిర్మించడం వల్ల సులభంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చాలా తక్కువ కాలంలోనే ఈ యొక్క రహదారులు నిర్మించడం వలన వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రకాలైనటువంటి మిగిలినటువంటి ఈ యొక్క ఉత్పత్తులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసేటటువంటి ఈ ఉత్పత్తి ప్రక్రియ అనేది వేగవంతం కావడం వలన ఈ యొక్క మొఘలుల కాలంలో అత్యంత కీలకంగా ఈ వ్యాపారం అనేది అత్యంత పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఈ యొక్క మొఘలు సామ్రాజ్యం ఒక సంపన్న రాజ్యం కావడానికి అది ముఖ్యంగా ఒక కారణమైంది. వీరి కాలంలో సూరత్ పట్టణం అనేది అత్యంత కీలకంగా సూరత్ అనేది వస్త్ర పరిశ్రమకు అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతంగా కూడా పేరుగాంచిందనేటటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క ఆనాటి ఆధారాలు వివరిస్తున్నాయి. మిత్రులారా, మొఘలుల కాలంలో ఇక మిగిలినటువంటి అంశాల్లో మనకు ప్రధానంగా ఈ యొక్క చక్రవర్తుల్లో బాబర్, హుమాయూన్లు వీళ్ళు సంగీతాన్ని ఆదరించారు. కానీ ఈ యొక్క హుమాయూన్ కొడుకు అయినటువంటి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు గొప్పవారైన అక్బర్ కాలంలో ఈ సంగీతం అనేటటువంటిది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. బాబర్, హుమాయూన్ కాలంలో ఈ సంగీతము ఈ యొక్క సంగీతానికి ఉన్న ప్రాధాన్యత ఒక నార్మల్ రేంజ్లో ప్రారంభమైతే ఈ అక్బర్ కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. దాని ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఏకంగా 36 రకాల 36 మంది సంగీతకారులు ఈ యొక్క అక్బర్ కాలంలోనే ఉండడం. ఇక మనకు ముఖ్యంగా ఈ సంగీతకారుల్లో ఈ యొక్క ఔరంగజేబు కాలంలో ఈ యొక్క సంగీతాన్ని కానీ సంగీత వాయిద్యకారులను కానీ పూర్తిగా ఔరంగజేబు నిషేధించాడు. మొఘలులలో బాబర్, హుమాయూన్, అక్బర్ వీళ్ళంతా కూడా ఈ యొక్క సంగీతాన్ని తమ ఆస్థానంలో సంగీతకారులు వాయిద్యకారులని సన్మానించారు. వాళ్ళని పెంచి పోషిస్తే ఏకంగా ఈ అక్బర్ ఈ యొక్క తన ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. సంగీత వాయిద్యకారులు లేకుండా చేశాడు. మరి ఎక్కువగా ఈ సంగీతాన్ని అభివృద్ధి పరిచిన మొఘల్ చక్రవర్తి ఎవరు ప్రోత్సహించిందంటే అక్బర్. ఆయనకు అంత పిచ్చి. ఏకంగా నగారా అనేటటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, నగారా అనే సంగీత వాయిద్య పరికరాన్ని వాయించడంలో మంచి నేర్పరిగా పేరుగాంచిన యొక్క ఏకైక మొఘల్ చక్రవర్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క అక్బర్. మరి అందులో అటువంటి ఆ అక్బర్ కాలంలో ఆదరించబడ్డ 36 మంది సంగీత వాయిద్యకారుల్లో ఫేమస్ అయిన వారు ఎవరయ్యా అంటే తాన్సేన్. ఈ యొక్క అక్బర్ కాలానికి సంబంధించిన అద్భుతమైనటువంటి ఈ యొక్క తాన్సేన్ అయినటువంటి వాడు మంచి సంగీత వాయిద్య కళాకారుడు, గాయకుడు, కవి. సో ఈయన అద్భుతమైనటువంటి మియో అనేటటువంటి పేరుతో అనేక నూతన రాగాలను సృష్టించాడు. అంతేకాదు ఈయన ఈ యొక్క మేఘా ఈ యొక్క దుల్హర్ అనేటటువంటిది, అలాగే దీపక్ రాగా అనేటటువంటి ఈ దీపక్ రాగం అనేటటువంటిది, మేఘా దుల్హర్ రాగం అనేటటువంటి తన ప్రసిద్ధి చెందిన ఈ రాగాలతో ఈ యొక్క వర్షాన్ని, అగ్నిని సృష్టించిన ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క సంగీత కారుడిగా ఈ యొక్క ఆనాటి చరిత్రకారులు తాన్సేన్ గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మేఘా దుల్హర్ రాగంతో అలాగే దీపక్ రాగాలతో ఇటు
ఈ యొక్క రాగంతోనేమో వర్షాన్ని, దీపక రాగంతో అగ్నిని సృష్టించేంత అద్భుతమైనటువంటి సంగీత వాయిద్యకారుడు తాన్సేన్ అనే విషయాన్ని ఆనాడు కొంతమంది చరిత్రకారులు చెప్పారు. అందులో ప్రస్తుతం ఈ తాన్సేన్ సృష్టించిన మియో పేరుతో స్టార్ట్ అయిన అన్ని రాగాలన్నీ కూడా ప్రస్తుతం హిందుస్థానీ ఈ యొక్క మన సంగీతానికి సంబంధించిన వాటిలో ఇప్పటికి వాటిని మిళితమై ఉన్నాయి. ఇప్పటికి వాటిని మనం వినియోగిస్తూనే ఉన్నాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఇక సాహిత్య మొఘలుల కాలం నాటి సాహిత్యానికి సంబంధించిన సమాచారాన్ని చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క మొఘలుల కాలంలో బాబర్నామా అనేటటువంటిది కానీ, అలాగే ఐనీ అక్బరీ అనేటటువంటిది, అక్బర్నామా అనేటటువంటి గ్రంథం కావచ్చు, అలాగే మనకు ఈ యొక్క రామ్ చరిత్ మానస్ అనే గ్రంథాలు. సో ఇవి ముఖ్యంగా ఈ మొఘలుల కాలం నాటి సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు. ఈ బాబర్నామా అనేది బాబర్ యొక్క స్వీయ చరిత్ర. దీనిని ఈ యొక్క బాబర్ తుజికీ హీ బాబరీ అనే పేరుతో టర్కీ భాషలో రాస్తే దీన్ని పర్షియన్ భాషలో బాబర్నామాగా అనువదించారు. ఎవరంటే ఈ యొక్క అబ్దుల్ రహీం. సో ఐనీ అక్బరీ అక్బర్నామాను పర్షియన్ భాషలో రచించింది అక్బర్ ఆస్థాన కవి, రచయితగా, చరిత్రకారుడిగా పేరుగాంచిన, ప్రాణమిత్రుడుగా పేరుగాంచిన అక్బర్ ఆస్థాన కవి, అక్బర్కి ప్రాణమిత్రుడుగా పేరుగాంచిన అబుల్ ఫజల్ ఈ పర్షియన్ భాషలో ఐనీ అక్బర్నామా గ్రంథాలు రాశాడు. అలాగే రామ్చరిత్ మానస్ని అక్బర్కి సమకాలికుడైన ఈ తులసీదాసు ఈ యొక్క అవధీ భాషలో రామ్చరిత్ మానస్ అనే గ్రంథాన్ని అక్బర్కు సమకాలికుడైన తులసీదాస్ రచించడం అనేది జరిగింది. ఈ తులసీదాస్ని అభినవ వాల్మీకి అని చెప్పేసి పిలవడం జరిగింది. వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరంటే షాజహాన్ పెద్ద కుమారుడు దారా షూకో. సో ఈ యొక్క దారా షూకో అనేటటువంటి ఇతడు మన యొక్క సంస్కృత సాహిత్యాన్ని, అంటే మన హిందూ మత సాహిత్యాన్ని బాగా ఇష్టపడేవాడు. అందులో భాగంగానే 108 ఉపనిషత్తుల్లో 52 ఉపనిషత్తులను, అలాగే మనకు భగవద్గీత ఏదైతే ఉందో భగవద్గీత, అలాగే ఈ యొక్క మహాభారతం వంటి ఈ యొక్క మన హిందూ మతానికి సంబంధించిన ఈ పవిత్ర గ్రంథాలు సాహిత్యాన్ని ఈ యొక్క షాజహాన్ కుమారుడైన దారా షూకో పర్షియన్ భాష లోకి అనువదించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా మొఘలుల కాలం నాటి సంగీతం సాహిత్యానికి సంబంధించినవి. ఇక మొఘలుల కాలం నాటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే చిత్రకళ. ఈ మొఘలుల కాలంలో చిత్రకళ అనేటటువంటిది ఎక్కువగా అభివృద్ధి చెందింది జహాంగీర్ కాలంలో. అది ఎటువంటి చిత్రకళ అంటే మినియేచర్ చిత్రకళ. మినియేచర్ అంటే ఈ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన చిత్రకళ, అంటే గోడలపై వేసేటటువంటి పెయింటింగ్స్ను పోలిన పెద్ద పెద్ద చిత్రాలే కాకుండా చిన్నటువంటి వస్తువులపై కూడా పెయింటింగ్స్ను అత్యంత క్లియర్గా వేసేటటువంటి, అచ్చుగుద్దినట్టుగా వేసేటటువంటి అత్యంత సూక్ష్మమైన చిన్న చిత్రకళనే ఈ మినియేచర్ చిత్రకళ. ఇటువంటి మినియేచర్ చిత్రకళ అనేటటువంటిది ఈ యొక్క జహాంగీర్ కాలంలో అది ఎక్కువగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ కాలం నాటి పెయింటింగ్స్లో వాళ్ళు నెమలి రంగు, మన భారతీయులు ఎక్కువగా వాడే ఎరుపు రంగులను ఎక్కువగా వాళ్ళ యొక్క పెయింటింగ్స్లో ఎక్కువగా ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనము చాలా క్లియర్గా గమనించాలి. ఇక మనకు మిగిలి ఉన్న దాంట్లో మనకు ఈ యొక్క వాస్తు శిల్ప సంపద, రైట్. ఇక మనకు మిగిలిన దాంట్లో మొఘలుల కాలం నాటి మరి వాస్తు నిర్మాణ శిల్ప సంపద. మరి ఈ వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు సంబంధించిన సమాచారం ఏంటిది? మొఘలుల కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపద వాళ్ళ నిర్మాణాలని అబ్జర్వ్ చేస్తే మనకు ప్రధానంగా కొన్ని లక్షణాలు అనేవి కనబడతాయి. అవునా? ఏంటి అవి అంటే ముఖ్యంగా స్మారక భవనాలు. ఈ యొక్క స్మారక భవనాలను
ఈ యొక్క ఎత్తైన వేదికలపై నిర్మించడం జరిగింది. ఎత్తైన వేదికలపై ఈ స్మారక భవనాలు. అలాగే ముఖ్యంగా రెండవది ఏమిటంటే మినార్ల నిర్మాణం. అలాగే మూడవది ఏమిటయ్యా అంటే పాలరాయిని, కట్టడాలలో ఎక్కువగా పాలరాయిని ఉపయోగించడం. నాలుగవది ఏమిటంటే నీరు ప్రవహించే ఫౌంటైన్లను ఎక్కువగా ఉపయోగించడం. నీరు ప్రవహించే ఫౌంటైన్లను ఎక్కువగా ఉపయోగించడం. పాలరాయితో నిర్మించిన నిర్మాణాలకు ఈ యొక్క అందం జోడించడానికి వీళ్ళు వివిధ రకాల రంగురాళ్లను, డిజైన్లను ఈ యొక్క వేయించడం. సో ఇది మనకు ఈ మొఘలుల కాలం నాటి ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క వాస్తు నిర్మాణ లక్షణాల్లో స్మారక భవనాల్లో ఎత్తైన వేదికలపై నిర్మించారు. మినార్ల నిర్మాణం జరిగింది, స్తంభాలు. పాలరాయిని ఎక్కువగా వాళ్ళ నిర్మాణాల్లో ఉపయోగించారు. అలాగే నీరు ప్రవహించే ఫౌంటైన్లను కూడా ఎక్కువగా వాళ్ళు విస్తృతంగా ఉపయోగించారు. పాలరాయితో నిర్మించిన భవనాలకు ఇతర నిర్మాణాలకు దాన్ని ప్రత్యేకతను తెప్పించడానికి ఎక్కువగా వివిధ రకాల రంగురాళ్లను అందులో పొదగింపు చేసేటటువంటి ఒక కొత్త, అలాగే డిజైన్లను వేసేటటువంటి ఒక కొత్త నిర్మాణ సాంప్రదాయాన్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఆ కాలం నాటి నిర్మాణాల్లో చూస్తే మనకు టెక్స్ట్ బుక్ పాయింట్ ప్రకారం ఫతేపూర్ సిక్రీ ఇచ్చారు. అలాగే మనకు బులంద్ దర్వాజా ఇచ్చారు. అలాగే మనకు ఎర్రకోట ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ తాజ్మహల్ నిర్మాణాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ నిర్మాణాల్లో ఫతేపూర్ సిక్రీ అనేది అక్బర్ కాలంలో కొత్తగా నిర్మించబడిన పట్టణం ఫతేపూర్ సిక్రీ. ఈయన ముఖ్యంగా ఈ యొక్క రణతంబోర్, మేవాడ్, అలాగే రణతంబోర్ లాంటి అద్భుతమైనటువంటి ఈ రాజ్యాల మీద విజయం సాధించిన తర్వాత, మేవాడ్, చిత్తోర్గఢ్, రణతంబోర్లు వంటి అద్భుతమైన రాజ్యాల మీద విజయం సాధించిన తర్వాత మా అక్బరు ఆగ్రా పట్టణానికి సమీపాన, ఈ యొక్క ఆగ్రా నగరానికి సమీపాన ఫతేపూర్ సిక్రీని నిర్మిస్తాడు. యాక్చువల్గా ఫతే అంటే విజయం. తన విజయానికి గుర్తుగా ఈ పట్టణాన్ని నిర్మించాడు. ఈ పట్టణం యొక్క పాత పేరు ఏమిటంటే ఫతేబాద్, విజయాల నగరం అని అర్థం. సో ఆ ఫతేబాదే ఫతేపూర్ సిక్రీగా మారింది. ఆ ఫతేపూర్ సిక్రీకి ఈ యొక్క అక్బరు తన రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మార్చిన తర్వాత ఈ ఫతేపూర్ సిక్రీ గొప్పతనం ఏంటంటే, ఈ పట్టణం ఈ యొక్క ఆనాటి మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కట్టడాల్లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ ఫతేపూర్ సిక్రీ అనే ఈ లౌకిక నిర్మాణం అనేది ఇప్పటికి కూడా ఉన్నది. అది దీని ప్రత్యేకత. మరి ఈ ఫతేపూర్ సిక్రీలోనే అక్బర్ ఏం చేశాడంటే, తాను అద్భుతంగా గుజరాత్పై సాధించిన విజయానికి గుర్తుగా ఎత్తైన వంపులతో ఈ యొక్క బులంద్ దర్వాజాను నిర్మించడం అనేటటువంటిది జరిగింది. బులంద్ దర్వాజాను అక్బరు ఈ యొక్క అద్భుతమైన గుజరాత్పై సాధించిన విజయానికి ఎత్తైన వంపులతో కూడినటువంటి నిర్మాణాన్ని వచ్చేటట్లుగా అక్బర్ ఈ బులంద్ దర్వాజాను నిర్మించడం అనేటటువంటిది జరిగింది ఫతేపూర్ సిక్రీలో. అదే ఈ ఫతేపూర్ సిక్రీలో ఈ యొక్క అక్బర్ మరొక 5 అంతస్తుల భవనం పంచమహల్ అనేటటువంటి ఈ యొక్క 5 అంతస్తుల భవనాన్ని ఏదైతే ఉందో, 5 అంతస్తుల భవన నిర్మాణంతో కూడుకున్న పంచమహల్ కూడా ఈ ఫతేపూర్ సిక్రీలోనే ఈ యొక్క బులంద్ దర్వాజాకు సమీపాన అక్బర్ నిర్మించాడు. ఈ పంచమహల్లో ఈ ముఖ్యంగా బౌద్ధ నిర్మాణ యొక్క ప్రభావం కూడా కొంత కనబడుతుందని చెప్పేసి చరిత్రకారులు మనకు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఎర్రకోట అనేది ఢిల్లీలో ఈ యొక్క షాజహాన్ తన యొక్క రాజధాని అయినటువంటి షాజహానాబాద్ అంటే ఢిల్లీకి కొంచెం సమీపాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ దాన్ని, ఇదివరకు షాజహానాబాద్ ఉంది కదా, షాజహానాబాదు ఇప్పుడు ఢిల్లీలో అంతర్భాగమైంది అన్నట్టు. అన్ని చుట్టూ ప్రాంతాలే.
ఢిల్లీ చుట్టూ ఇప్పుడున్న ఢిల్లీ చుట్టూ ప్రాంతాలే ఇవన్నీ కూడా. సిరి నగరం కానీ, మన జహాపన నగరం కానీ, తుగ్లకాబాద్ కానీ, ఇవన్నీ కూడా దీన్ పనహా. సో ఇవన్నీ నగరాలు కూడా ఢిల్లీ చుట్టే ఉండేవి. కాబట్టి అప్పుడు మనకు ఏం చేసారు, ఈ షాజహానాబాద్ అనే నూతన నగరాన్ని షాజహాన్ నిర్మించిండు. తాను కొత్తగా నిర్మించిన ఈ షాజహానాబాద్ అనేటటువంటి నగరంలో తన యొక్క రాజధానిగా చేసుకున్న ఈ షాజహానాబాదులో ఇతడు ఎర్రకోట నిర్మించాడు. ఎందుకు? రాజకుటుంబీకుల యొక్క నివాసం కొరకు ఈ ఎర్రకోటను నిర్మించుకున్నాడు. సో ఇప్పుడు ఆ షాజహానాబాద్ ఢిల్లీలో కలిసిపోయింది కాబట్టి ఎర్రకోట ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. దాని ప్రత్యేకత ఏమిటంటే పూర్తిగా ఎరుపు రంగు రాయితో నిర్మించబడింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ మనం ఏం చెప్తాము, మన యొక్క ప్రధానమంత్రి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ యొక్క ఎర్రకోటపై 3 రంగుల మన భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. అది ఈ ఎర్రకోట నుంచే అని గుర్తుంచుకోవాలి. బట్ షాజహాన్ నిర్మించింది షాజహానాబాద్, ఆయన నిర్మించిన నూతన పట్టణం, అదే అతని రాజధాని. ఇప్పుడు మరి న్యూఢిల్లీ ఎందుకు అంటున్నామంటే అప్పుడు షాజహాన్ ఇప్పుడు ఢిల్లీలో అంతర్భాగమైంది. ఎందుకంటే ఢిల్లీకి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో, 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ఢిల్లీలో అంతర్భాగం అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ అనే చెప్పాలి. ఇందులోనే ఈ ఎర్రకోటలోనే మనోడు దివాన్ ఈ కాస్ రంగమహల్ అయత్ బక్షీ బాగ్ దివాన్ హీ కాస్ రంగమహల్ అయత్ బక్షీ బాగ్ అనేటటువంటి ఈ యొక్క నిర్మాణాలు కూడా ఎర్రకోటలోనే నిర్మించాడు ఈ యొక్క షాజహాన్. ఇక షాజహాన్ నిర్మించిన నిర్మాణంలో ముఖ్యమైనది ఈ యొక్క తాజ్మహల్. తన యొక్క భార్య ముంతాజ్ బేగం యొక్క జ్ఞాపకార్థంగా, ప్రేమకు చిహ్నంగా నేటి ఆగ్రాలోని యమునా నది ఒడ్డున ఈ యొక్క తాజ్మహల్ నిర్మించాడు. ఇది నేడు ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క తాజ్మహల్ అనేది పూర్తిగా తెల్లటి పాలరాయితో నిర్మించబడింది. 4 మినార్ల నిర్మాణం కలిగినది. ప్రేమకు చిహ్నంగా కొనియాడబడుతున్న ఈ అద్భుతమైనటువంటి నిర్మాణానికి దాదాపు 22 సంవత్సరాలు పట్టింది. యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక సంపదగా కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క షాజహాన్ నిర్మించిన ఈ అద్భుతమైన తాజ్మహల్కి. మరి ఈ తాజ్మహల్ నిర్మాణానికి మోడల్గా ఈ యొక్క షాజహాన్ ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు హుమాయూన్ యొక్క సమాధిని నమూనాగా తీసుకున్నాడు. దాన్ని అనుసరించే ఈ తాజ్మహల్ నిర్మాణాన్ని కొనసాగించాడు. ఇవన్నీ కూడా మనకు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మన న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మరి ఇంత అద్భుతమైన మొఘల్ సామ్రాజ్యం అనేటటువంటిది పతనం కావడానికి కారణాలు ఏమిటి అనేది ఒకసారి కూడా చూస్తే ఇక్కడ ఔరంగజేబు అనుసరించిన విధానాలంటే మత పిచ్చి ఉండడం. దానివల్ల జాట్లు, సత్నామీలు, సిక్కులు, రాజపుత్రులు, మరాఠాలు తిరుగుబాటు చేయడం, అలాగే మనకు పరమత స్థానం లేకపోవడం, హిందువులు ఇతర మతస్థులు అతనిపై వ్యతిరేకతను పెంచుకోవడం. అలాగే ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే తాను అనుమానం ఎక్కువగా ఉండేది. తన సొంత కుమారులను తానే నమ్మలే. ఎందుకంటే వీడు కూడా తన నాన్నను జైల్లో పెట్టాడు, తన సోదరులను చంపాడు. కాబట్టి వీళ్ళు కూడా నన్ను ఏం చేస్తారు, వీళ్ళు ఎదిగితే అని చెప్పేసి వాళ్ళకు సరిగా యుద్ధ విద్యాబుద్ధులు కూడా నేర్పించకుండా గాలికి వదిలేసిండు. ఆడు గాలిలోనే తయారయ్యారు, గాలిలాగా తయారయ్యారు. అట్నే పూర్తి స్థాయిలో ఇక ఈ సన్యాసి ఏమంటారు, పండితపుత్ర పరమసుంట అన్నట్టుగా పరమసుంటలుగా మిగిలిపోయారు. వాళ్ళు సమర్థవంతంగా పరిపాలన చేయలేకపోయారు. కనీసం తన అధికారులను కూడా నమ్మలేదు. అంత అనుమానం అనేది ఉండేది. ఇటు మతపిచ్చి, ఇటు అనుమానము, సరైన పరిపాలన దక్షత, ముందు చూపు లేకపోవడం అనేది వల్ల ఈ యొక్క మన యొక్క మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. యాక్చువల్గా మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రారంభం షాజహాన్ కాలంలో పడింది. అది పూర్తిగా ఎలాబరేట్ అయ్యింది, కొంప ముంచింది ఔరంగజేబు కాలంలో. దానికి కారణం ఔరంగజేబు అనుసరించిన విధానాలు. రెండోది ఏంది, ఔరంగజేబు యొక్క వారసుల అసమర్థత, వారు విలాస జీవితాన్ని గడపడం. ఇక మూడోది ఏంటంటే ముఖ్యంగా మొఘలు చక్రవర్తుల యొక్క వారసుల మధ్య
సింహాసనం కోసం జరిగిన వారసత్వ యుద్ధ పోరు అనేది కూడా ఈ మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణం. ముఖ్యంగా వీటన్నిటికంటే అత్యంత కీలకమైనది ఏంటంటే ఈ షాజహాన్ ఔరంగజేబ్ అనుసరించిన దక్కన్ విధానాలు, దక్కన విధానాలు, అలాగే మొఘల్ చక్రవర్తులు అంటే మొఘల్ వారసు, ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వారసుల మధ్య చెలరేగిన సింహాసనం కోసం చెలరేగిన వారసత్వ యుద్ధ పోరు, వారసుల యొక్క అసమర్థత, వాళ్ళు విలాసమైన జీవితానికి అలవాటు పడడం, ఔరంగజేబు అనుసరించినటువంటి మత విధానాలు, మిగతా అన్ని రకాలైనటువంటి విధానాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఈ యొక్క మన్సబ్దారుల తిరుగుబాటు అనేటటువంటిది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన్సబ్దారుల తిరుగుబాటు అనేది ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఈ అన్నీ కూడా మనకు ఈ మొఘలు సామ్రాజ్యం పతనానికి ప్రధానమైనటువంటి కారణాలుగా ఇక్కడ నిలవడం జరిగింది. ఒకసారి ఎందుకంటే ఇవి పాయింట్స్ స్కూల్ బుక్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి ఇవి మనకు రావాలి. ఔరంగజేబు అనుసరించిన విధానాలు, మొఘల్ చక్రవర్తుల వారసుల అసమర్థత, వాళ్ళ విలాస జీవితానికి అలవాటు పడడం, అలాగే మొఘలు సామ్రాజ్యపు చక్రవర్తుల యొక్క వారసుల మధ్య సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరు, అలాగే షాజహాన్ ఔరంగజేబులు వారి యొక్క పరిపాలనా కాలంలో వాళ్ళు అనుసరించినటువంటి ముఖ్యమైనటువంటి దక్కన్ విధానాలతో పాటు ముఖ్యంగా ఈ యొక్క అక్బర్ కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి ఈ యొక్క మన్సబ్దారీ విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ మన్సబ్దారులు అనేటటువంటి వారు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, ఆ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేటటువంటివి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పవచ్చును. ఇది మనకు మెయిన్ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సమాచారము మీకు అందించడం జరిగింది. నెక్స్ట్ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం.